హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మీకు మిషన్ రిపేర్ చూపిస్తాను. రిపేర్ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ చక్రం ఉంటుంది కదా, సో ఇది అనేది చాలా టైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలా రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఏంటంటే క్లాత్ ముందుకు జరగదు, ఇంకా ఇది అనేది అసలు తిరగదు ఫ్రెండ్స్. దీనికి దారం ఉంటుంది కదా, ఆ దారం మాత్రం తిరుగుతుంది, కానీ అంటే జస్ట్ ఇది ఇలాగే ఉంటుంది, దారం అయితే తిరుగుతుంది మనం కింద తొక్కితే. సో ఇది లూజ్ చాలా టైట్గా ఉంది కదా. సో దీన్ని ఎలా మంచిగా చేసుకోవాలో నేను రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది రిపేర్ చేయించాలని నేను ఇంటి దగ్గరే ట్రై చేశాను ఫ్రెండ్స్, దీన్ని రిపేర్ చేయడం. బట్ ఏంటంటే నాకు వీలు అవ్వలేదు, కుదరలేదు. ఎందుకో మరి ఇది అస్సలు పనిచేయలేదు ఫ్రెండ్స్. ఏంటంటే దీనికి మనం ఆయిలింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి. సో అందుకని చెప్పి నేను మిషన్ దగ్గరికి, అంటే రిపేర్ షాప్ ఉంటుంది కదా, సో మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. దీన్ని తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారో చూపిస్తాను చూడండి. సో అనవసరంగా నేను 500 వాళ్ళకు ఇచ్చేసి వచ్చానేమో అని చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అది ఎలాగో ఏంటో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే ఇది తీసేయాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇది ఎలా తీయాలి, మొత్తం ఇదంతా ఈ సెట్ అంతా ఎలా క్లీన్ చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా మొత్తం విప్పేసిన తర్వాత, సో ఎక్కడెక్కడైతే స్క్రూస్ ఉన్నాయో వాటన్నిటికీ మనం ఆయిలింగ్ చేయాలి. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇదైతే విప్పేసాను ఫ్రెండ్స్, చూడండి. సో ఇది ఎలా విప్పాలి, దీన్ని ఎలా క్లీన్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే దీనిలో కూడా దారం విరుక్కున్నా గాన్ తిరగదు, ప్లస్ క్లాత్ అనేది ముందుకు జరగదు. సో అందుకు ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా చేయండి ఫ్రెండ్స్. మిషన్ అయితే ఇలా పెట్టుకొని, సో ఇది మీ వైపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇది మీ వైపు పెట్టుకోవాలి. సో ఇలాంటి క్లాత్ అయితే ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో క్లాత్ తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత సో ఇక్కడ గాన్ తిరుగుతుంది కదా, ఇక్కడ వచ్చి ఇలా అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ దారం పీసులు అంతా విరుక్కొని ఉంటాయి. సో వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఇలా క్లాత్ తీసుకొని ఇక్కడ క్లీన్ చేశారు ఫ్రెండ్స్, అంతే. వాళ్ళు ఏం చేయలేదు, ఆయిలింగ్ చేశారు అంతే. సో దానికి వచ్చి వాళ్ళు 500 కాస్ట్ వేసి వాళ్ళు చార్జ్ చేసి నాకు తీసుకున్నారు. సో ఇలా మొత్తం రింగ్ అంతా తిప్పుకుంటూ ఇక్కడైతే క్లీన్ చేయాలి. సో వీలైనంత వరకు చూడండి. ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం పోతుంది ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గాన్ తిరుగుతుంది కదా, ఇక్కడ వచ్చి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ డ్రాప్స్ పడుతుంది కదా, చూడండి. సో ఆల్రెడీ నా దానికి ఆయిలింగ్ చేశారు కాబట్టి మొత్తం కిందికి కారిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం లోపల ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ అంతా ఆయిల్ వేసేయాలి. సో ఇక్కడ ఈ పైన అంతా ఈ పని అంతా అయిపోయిన తర్వాత, సో ఇదైతే మనం ఇలా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడైతే స్క్రూస్ ఉన్నాయో అక్కడంతా ఆయిలింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నాది బాగా ఆయిలింగ్ చేశారు వాళ్ళు, అందుకని చెప్పి అంత ఇదిగా ఏం లేదు, డ్రై అయినట్టు లేదు. ఇది ఎప్పటికప్పుడు మనం ఆయిలింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడైతే స్క్రూస్ ఉన్నాయో ఇవి మొత్తం అంతా మిషన్ అంతా మనం ఆ గాన్ తిప్పామంటే ఇవన్నీ పని చేయాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి ఎక్కడైతే స్క్రూస్ ఉన్నాయో చిన్న చిన్న స్క్రూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నిటికీ కూడా చూడండి.
ఇక్కడ చిన్న చిన్న స్క్రూస్. సో ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? ఇక్కడ కూడా ఒక చిన్న స్క్రూ ఉంది. సో ప్రతి దానికి మనమైతే ఆయిలింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మీకు అంతా క్లియర్గానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. చూడండి, మొత్తం అంతా ఆయిలింగ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా వరకు నేనే రిపేర్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్, బట్ కాలేదు నాకు. ఏంటంటే ఆయిలింగ్ చేయాలి అన్న విషయం అయితే నేను మర్చిపోయాను. వాళ్ళు చాలా ఆయిల్, అసలు ఇంత డబ్బా ఉంది కదా, సో దీనికంతా సగం డబ్బా అయిపోయేసారు. దీనికి వాళ్ళు వేసి చాలా వరకు ఈ రింగ్ అనేది తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్ దగ్గరికి బెల్ట్ వేసి దీనికి ఈ తల తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకా మిషన్ అనేది తిప్పుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి అది నార్మల్ అయ్యింది. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్, ఏమీ లేదు, మీరు ఏం టెన్షన్ పడని అవసరమే లేదు. సో ఇక్కడ ఇది తీసేసుకోవాలి. ఇది మనం ఇది సూది ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సూది చూడండి, ఇదిగోండి సూది. ఇక్కడ ఉన్న ఈ సెట్ మొత్తం తీసేసి మొత్తం ఆయిల్ ఇక్కడ ఇది క్లీన్ చేసేసి సో ఇది క్లీన్ చేసేసి ఇక ఇది ఉంది కదా ఇక్కడ ఈ సందు, ఇది కూడా చూపిస్తాను చూడండి. సో దీనికి మధ్య సందు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సందులో కొంచెం క్లాత్ పెట్టి క్లీన్ చేయాలి. మరీ అంత ఇదిగా ఏం క్లీన్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ క్లీన్ చేసామంటే చేసామని. ఆఫ్టర్ దట్ ఇక్కడైతే మనం ఆయిలింగ్ చేయాలి. ఆయిల్ వేస్తే ఈ గాన్ అనేది మంచిగా తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, వాళ్ళు ఏమి చేయలేదు, మొత్తం ఆయిలింగ్ చేయాలి అంతే ఫ్రెండ్స్. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, సో ఈ ఈ సెట్ అనేది కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా దారం ఇరుక్కొని పోయిందేమో చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకున్న తర్వాతే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేయాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఇదంతా ఫిక్స్ చేసుకుని మిషన్కి పెట్టేసి ఇంకా నేను బట్టలు స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.